జనతా గ్యారేజ్ కలెక్షన్ల విషయంలో చాలా హ్యాపీగా ఉంది టీం అంతా. ఇప్పటికే టీం సభ్యులు సక్సెస్ సంబరాలు చేసుకున్నారు. అయితే అభిమానులతోనూ ఆ ఆనందాన్ని పంచుకుందామని భావించింది ఎన్టీఆర్ అండ్ కో. ఇది ఒక రకంగా ప్రమోషన్ కు కూడా పనికొస్తుందని భావించింది. ఆడియో వేడుక హైదరాబాద్ లో చేశారు కాబట్టి సక్సెస్ మీట్ కు ఏపీలోని విశాఖ నగరాన్ని వేదికగా ఎంచుకున్నారు. కానీ ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ముందు ఈ వేడుకను 9వ తారీఖు చేయాలనుకున్నారు. అయితే అదే రోజు కాకినాడలో పవన్ కళ్యాణ్ సభ ఉండడంతో మరుసటి రోజుకు వేడుకను వాయిదా వేయాలనుకున్నారు. అయితే విశాఖపట్నంలో వరుసగా కొన్ని రోజుల పాటు నిమజ్జన హడావిడి ఉంటుందని, భద్రత ఏర్పాట్లు చేయడం కష్టమని పోలీసులు చెప్పడంతో ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం అందుతోంది. జనతా గ్యారేజ్ బెనిఫిట్ షోల విషయంలో ఇబ్బందులు ఎదురవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. చివరికి బెనిఫిట్ షోల విషయంలో ఇబ్బందులు తొలగిపోయినా ఇప్పుడు సక్సెస్ మీట్ విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తవచ్చని భావిస్తున్నారు. గణేష్ నిమజ్జనం హడావిడి నేపథ్యంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కష్టమైన ఉద్దేశంతో ఈ వేడుకను రద్దు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా